ఈ ఉదయకాలపు సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్య ధ్యానం కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. గమనించిన ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ భక్తుడైన దావీదు సెలవిస్తున్న మాట ఏంటంటే, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను. గమనించండి, ఇక్కడ దావీదు భక్తుడు ఎంతో ఆహ్లాదపడుతున్నాడు. దేవునికి తన ఒక కంఠస్వరము అనగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా మన ఉదయాన్నే లేచిన వెంటనే మనం ఎవరితో మాట్లాడడం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందామా? ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము దేవునికి ప్రార్థన చేసే వారముగా మనం ఉండాలంట. చాలామంది చేసే పనులు ఏంటంటే, ఉదయాన్నే దేవుని జ్ఞాపకం చేసుకోరు. వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న టెన్షన్లను బట్టి, వాళ్ళకున్న భయమును బట్టి ఆ ఒక్క టెన్షన్స్లోనే ఉంటారు. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎప్పుడైతే ఉదయాన్నే దేవునికి ప్రార్థన ద్వారా నీ యొక్క రోజును మొదలు పెడతావో, దేవుడు నీకంటే ముందుగా వెళ్ళి నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఆ ఒక్క ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు దేవుని యొక్క నీతో తోడుండి నేను నడిపించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇక మనం చూసినట్లయితే ఉదయమున అనగా హెబ్రీ భాషలో యొక్క ఉదయము అనగా అర్థం ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ, అనగా మొట్టమొదటిగా దేవునికి దావీదు భక్తుడు ప్రియారిటీ ఇస్తున్నాడు. మనం ఎవరికి ఇస్తున్నాం? మనుషులకు ఇస్తున్నామా లేకపోతే అధికారులకు ఇస్తున్నామా? ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనం ఎప్పుడైతే ఉదయాన్నే దేవునికి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మనకు కంఠస్వరాన్ని ఎప్పుడైతే దేవుని దగ్గర మనం మొరపెడతామో, అప్పుడు మనం చూసినట్లయితే కనుక మనం చేస్తున్న రోజు పనిపాట్లలో మనకున్న ఇబ్బందుల్లో ఆయన మనకు ముందు వెళ్తాడు. ఆయన మనకు ప్రాబ్లమ్స్ రాకుండా ముందే ఆ యొక్క ప్రాబ్లమ్స్కి ఆయన మా యొక్క మార్గాన్ని సరళం చేస్తాడు. ఆయన మనకు వచ్చే సమస్యల్లో ఆయన పరిష్కారాన్ని తీసుకొస్తాడు. ఆయన అందుకే మన విశ్వాసంతో దేవునికి మొరపెట్టాలి. ఏంటంటే, నేను చేసే ప్రతి పనిని దేవునికి అప్పచెప్తున్నాను, దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు, ఆయన నాతో ఉంటాడు, ఆయన నడిపిస్తాడు అని ఎప్పుడైతే మన నమ్మకంతో విశ్వాసంతో మన కంఠస్వరాన్ని మన యొక్క ఉదయకాలం మన యొక్క ప్రార్థన ద్వారా దేవుని ఎదుర్కొని ఎప్పుడైతే మనం మొరపెడతామో, దేవుడు మన యొక్క జీవితాన్ని నడిపిస్తాడు. కనుక ఈరోజు టెన్షన్తో కాకుండా ప్రార్థనతో మన యొక్క రోజును మనం మొదలు పెట్టాలి. భయంతో కాకుండా దేవుని మీద భారం వేసి మనం ముందుకు వెళ్ళాలి. అనిశ్చితతో కాకుండా అనగా తొందరపాటుతో కాకుండా విశ్వాసంతో ముందుకు నడాలి. ఎప్పుడైతే ఉదయాన్నే మన దేవునికి మన కంఠస్వరం ద్వారా ఎప్పుడైతే మన ప్రార్థన ద్వారా మనం ఒక రోజు మొదలు పెడతామో, అందులో తొందరపాటు అనేది మనకు కనిపించదు. సఫల జీవితం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక అటువంటి కృప తండ్రి అయిన దేవుడు మీకును నాకును కలుగజేసి మనందరినీ ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.